వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి మార్చి నెల ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రత్యేకించి పరిస్థితులను గనక చూస్తే దీర్ఘ సంచార గ్రహాలేవి కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు. గురుగ్రహం దశమ కేంద్రంలో బలశూన్యమైనటువంటి గ్రహంగా ఆయన కర్మహీనతని కలగజేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఎక్కువ పై స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్ కాకుండా డిమోషన్ కిందకు వచ్చేస్తూ ఉండడం, ఆకస్మికంగా ఉద్యోగం లేకపోవడము, లేదా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయాన్ని కలగజేయడం లాంటి విషయాలన్నీ కూడా గురువు చేస్తూ ఉంటారు. అంతేకాక అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కానీ రవి కానీ, అష్టమ శని రవులు ఎప్పటికప్పుడు శరీరంలో నిస్సత్తువని ఆవహించేలా చేస్తారు. ఏదైనా చిన్న వ్యాధి వస్తే దాని గురించి భయపడిపోయేలా చేస్తారు. అంతేకాక దుర్దోష శత్రు సంవాద నానా కార్య విరోధస్య అన్నది శాస్త్రము. ఏ పని చెయ్యండి అది మధ్యలో ఆగిపోతుంది, లేదా ఆరంభ సూరత్వము అంటారు. అంటే ఒక పనిని చాలా గొప్పగా ప్రారంభం చేస్తారు, అబ్బో గొప్ప ఆర్భాటం చేస్తారు, కానీ అది ఇతరులను నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారానో లేదా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఆ పని పూర్తి స్థాయిలో మీరు పూర్తి చేయలేకపోతారు. అష్టమంలో శని రవులు ఎప్పటికప్పుడు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలను కలగజేస్తూ ఉంటారు. అయితే ఈ మాసంలో ఒక మంచి విషయం ఏమిటి అంటే అష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. మరి అదే టైంలో ప్యారలల్గా అష్టమ కుజుని యొక్క దోషం వస్తుంది. అనగా ఈ మాసంలో 8వ స్థానంలో ఎప్పటికప్పుడు 2 క్రూర గ్రహాలు ఉన్నాయి. అయితే మార్చి 14వ తారీఖు వరకు శని రవుల కాంబినేషను, మార్చి 15 నుండి శని కుజుల కాంబినేషను. ఇందులో 2 చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలే. కాబట్టి ఈ మార్చి నెలంతా కూడా కర్కాటక రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోకూడదు. ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు గురువుల యొక్క అనుగ్రహం కోసమై దానికోసం ఎదురు చూస్తూ ఉండడం, గురువు ఏం చెప్తే దాన్ని పాటిస్తూ ఉండడం. ఆ గురువు తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, లేదా మరొకరు, మీరు ఎవరినైతే గురువుగా ఎంచుకున్నారో వారు ఎవరైనా కావచ్చు. గురువు యొక్క అనుగ్రహంతోనే ముందుకు వెళ్ళాలి. అది ఫస్ట్ పాయింట్. ఇక కోపావేశాలు అంటారు. కోపానికి ఆవేశానికి ఈ నెలలో తావు ఇవ్వకూడదు. ఎప్పుడైతే ఆవేశంతో సాహసోపేతమైన నిర్ణయాలు, సరే ఈ పని ఎలాగైనా మనం ప్రారంభం చేద్దాం, కొంత ముందుకు వెళ్తుంది కదా, మధ్యలో ఎవడైనా సాయం చేస్తాడేమో అనేటువంటి ధోరణిలో మాత్రం ఏ పనిని ప్రారంభం చేయకండి. ఎందుకంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు. సరికదా, నానా కార్య విరోధస్య అనుకున్నాం కదా, ఆ పని మధ్యలోనే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు స్వశక్తిని నమ్ముకోవాలి. మార్చి నెలలో మీ సొంత తెలివితేటలు, సొంత బలము, లేదా సొంత జ్ఞాపక శక్తి, సొంత ఈ విచక్షణ, మరీ ముఖ్యంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం, వీటన్నింటినీ దగ్గర ఉంచుకుని పనిచేస్తూ ఉండాలి. పరధ్యానంలో అసలు ఉండకూడదు. ఏ పని చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటే ఈ నెలలో చాలా నష్టపోతారు. అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లు, జోదము, లేకపోతే మరే ఇతరత్ర ఈజీ మనీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఉన్నారు, వారు దాన్ని ఈ మాసంలో ఆపేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆకస్మిక ధన నష్టానికి ఈ గ్రహస్థితి ఎక్కువ కారణాన్ని వహిస్తుంది. మరి ఇంకా గ్రహస్థితిని చూస్తే భాగ్యరాహువు ఉన్నారు. అడపాదడప బుధుడు కానీ శుక్రుడు కానీ కొన్ని సందర్భాల్లో అనుకూలించినా కూడా దానివల్ల ఏమవుతుందంటే జీవితం కొంత సాఫీగా వెళ్తుంది. అనగా ఈ మాసంలో మరింత మనం ఫలితాలను లోతుగా పరిశీలన చేసినప్పుడు భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు వెనక్కి వెళుతూ ఉంటాయి. అలాగే వాహనాలకి సంబంధించిన లావాదేవీలు వెనక్కి వెళుతూ ఉంటాయి. అంతేకాక ఇప్పటి వరకు చాలా లగ్జరీగా ప్రయాణించినటువంటి కర్కాటక రాశి వారు చాలా తక్కువ స్థాయిలో ప్రయాణ సాధనాలను వాడుతూ ఉంటారు. బట్ ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు, 10 లక్షల కారులో తిరిగితే ఆటోలో ప్రయాణం చేయడం, బస్సు మీద ప్రయాణం చేయడం, ఇలా కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే లగ్జరీ తగ్గుతుంది అన్నమాట. అంతేకాక స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అష్టమంలో ఎప్పుడైతే శని కుజులు కలుపున్నారో కొన్ని సందర్భాల్లో కోర్టు వ్యవహారాల్లోనూ పోలీస్ స్టేషన్లోనూ ఎక్కువ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడూ లేనటువంటిది కనీసం ఒక చలానాకైనా డబ్బులు కట్టేలా చేస్తారు. అంటే ఇది శృంఖల బంధమోచన అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి నామాలు అందుకనే చదువుకోవాలి.
ఈ శృంఖలము అనగా జైలు జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు శనికుజులు కలిపి అష్టమంలో ఉంటే ఏర్పడుతుంది. అందువల్ల ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో ఈ మాట మాట్లాడతారు. శృంఖలా బంధమోచక అంటే ఇటువంటి పరిస్థితి నుండి తప్పించగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఆంజనేయ స్వామి మాత్రమే. ఎందుకంటే ఇంత భయంకరంగా చెప్తున్నారు మా రాశి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ శనికుజులు కలిపి అష్టమ స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బంది. అది ఏ విధంగా మనకి ఉపద్రవాన్ని తీసుకొస్తుంది మనకి తెలియదు. మనం మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం? ఈ నెల ఎలా ఉంది, ఈ నెలలోనే కదా శనికుజులు గలుస్తున్నారు. కాబట్టి మార్చి 15 దగ్గర నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి, అప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అలాగే తప్పు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ శని కుజ కాంబినేషన్ తీసుకెళ్ళి మనల్ని లోపలేసేస్తారు. ఇలా ప్రతి పనిలోనూ అతి జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరి ఏంటంటే దీని నుండి ఎలా బయటపడతాం ఈ మాసంలో అంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఆంజనేయ ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. సుందరాకాండ పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. అనగా మంగళవారం నాడు మొదలుపెట్టి శనివారానికి పూర్తి చేసి ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యం పెట్టి శనివారం నాడు వాటిని ఆంజనేయ స్వామి గుళ్ళో ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వగలిగితే ఈ అష్టమ శనికుజుల యొక్క దోషం నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ మాసంలో ఏది కొత్తగా ప్రారంభం చేయకూడదు. ఏది నడుస్తుందో దానే నడవనివ్వాలి. ఉద్యోగం చేస్తుండేవాళ్ళు ఉద్యోగం, వ్యాపారం చేస్తుండేవాళ్ళు వ్యాపారం, అంతేగాని సాహసోపేతమైన నిర్ణయాలేమీ కూడా తీసుకోకూడదు. ఇలా జాగ్రత్త చర్యలు పాటించగలిగితే కర్కాటక రాశి వారు ఈ కొంత గడ్డు కాలం నుండి బయటపడతారు. ఇది బయటపడ్డ వెంటనే గురుబలం వస్తుంది కాబట్టి ఇది చివరి మాసం కాబట్టి కొంత ఇబ్బంది పడేటువంటి దానిలో జాగ్రత్తగా ఉండగలిగితే చక్కటి ఫలితాలను మనం ఖచ్చితంగా ఆశించవచ్చును. అలాగే ఈ మాసంలో ఆంజనేయ స్వామి సింధూరాన్ని ఖచ్చితంగా ధరించండి. స్వస్తి.